హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ ట్యుటోరియల్స్ తెలుగు. సబ్స్క్రైబ్ చేసుకోండి మన మ్యాథ్స్ ట్యుటోరియల్స్ తెలుగుని. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలా మనకు ఇంటర్ వీడియోస్ ఉన్నాయి అనేసి మనము ఈ వీడియోలో చూసినట్టయితే ముఖ్యంగా జూనియర్ ఇంటర్ కదా, మనకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bలో మనకు సెకండ్ చాప్టర్ లేదా యూనిట్ ఏమన్నా పిలుచుకోండి, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. అది కూడా క్లియర్ కట్గా అయితే నేను నేర్పిస్తాను మీకు. అర్థమవుతుందా? చూడండి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ చాలా మటుకు తప్పులుగానే చెప్తా ఉంటారు అనమాట. అర్థమైందా? చాలా మటుకు తప్పులుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. చాలా మటుకు నేను చూశాను, లెక్చరర్స్ కూడా చాలా మటుకు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అంతా తప్పుగా చెప్తారు. నేను ఇప్పుడు మీకు క్లారిటీతో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా అయితే వినండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మటుకు కంపల్సరీ చేయాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే. ఇన్ఫర్మేషన్ ఉంటే గిన ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలి, మర్చిపోకూడదు. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ సెకండ్ యూనిట్ చూద్దాం. చూడండి, చాలా జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది ఇది. ఎందుకంటే మనకు ఇంతకుముందు మనకు లోకస్ ఉంది కదా, ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో మనకు లోకస్కి రిలేటెడ్గా ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? లోకస్కి రిలేటెడ్గా ఉంటుందన్నమాట ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. మరి మనకు లోకస్ ప్లస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ ఎక్కడ చూస్తామంటే మరి మనకు సెకండ్ ఇయర్ 2Bలో, ఓకేనా, 2Bలో మరి అక్కడ చూస్తామన్నమాట. అర్థమవుతుందా? అంటే ఈ టాపిక్స్ పైన వెళ్తుందన్నమాట 2B అనేది. అర్థమైందా? మీరు ఇక్కడ బాగా నేర్చుకున్నారంటే అక్కడ ఈజీ అవుతుంది. మీరు ఏది చాయిస్కి అయితే వదలద్దండి. చాలా మటుకు చెప్తుంటారు, మీకు సజెషన్ ఇచ్చేవాళ్ళు ఇస్తుంటారు కదా, ఇలా మనకు చాయిస్ వదలచ్చు, మనకు పలానా చాప్టర్స్ వదిలేసి పలానా చాప్టర్స్ నేర్చుకుందాము, దీంట్లో మనకు ఇవి వస్తాయి అవి వస్తాయి అని చెప్తుంటారు. ఆ మాటలన్నీ నమ్మద్దండి. అలా నేర్చుకున్నారంటే మీ కాన్సెప్ట్ అయితే దెబ్బతింటుంది. ఫ్యూచర్లో అయితే మీరు కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ మీకు, ఇంకా ఇదొక్కటే ఎడ్యుకేషన్ కాదు ఉండేది, ఇంకా నెక్స్ట్ మీకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఉంది, మరి నెక్స్ట్ మీరు డిగ్రీ చేస్తారు, పీజీ చేస్తారు. ఆ విధంగా వెళ్ళినప్పుడు మీకు హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్నప్పుడు ఉంటేనే, మీకు గుర్తుంటేనే, మీకు క్లియర్ కట్గా ఉంటేనే అవి సాల్వ్ అవుతాయి అన్నమాట. లేకుంటే మీరు సాల్వ్ చేయలేరు. అర్థమవుతుందా? అందుకని మీకు ప్రతి ఒక్క సిలబస్ ఏదైతే మీకు మ్యాథ్స్ 1B ఇచ్చారో అంత సిలబస్ అంతా మీరు పూర్తిగా నేర్చుకోవడానికే ట్రై చేయాలన్నమాట ప్రతి ఒక్క స్టూడెంట్. అర్థమవుతుందా? అలా నేర్చుకున్నప్పుడే మీకు నెక్స్ట్ ఫ్యూచర్లో మీకు ఏదైనా కానీ కోర్సెస్ చేసినప్పుడు ఈజీగా అయితే అర్థమవుతుంది. చాలా మటుకు యూజ్ చేస్తారు ఇవన్నీ. మనకు ఈ మ్యాథ్స్ అనే సిలబస్ బ్యూటిఫుల్ సిలబస్ ఇచ్చారు మీకు అనేది. ఏ ఒక్కటి వదులుకోవద్దండి. చాలా నీట్గా క్లియర్ కట్గా నేర్చుకోండి. అర్థమవుతుందా? చూడండి, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. ఇంకా వెళ్దాం టాపిక్లోకి. చూడండి, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే తెలుసు కదా మనకు 2D, ఓకేనా. 2D అంటే ఏంటి? మనకు ఎక్స్ యాక్సిస్, ఇది మనకు వై యాక్సిస్, ఇది మనకు తెలిసిండేది గ్రాఫ్స్ ఇవి అనమాట. యాక్సిస్ అంటే ఇవి. ఇక్కడ మనం చూసినట్లయితే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అనమాట. అంటే ఏంటి? యాక్సిస్ని మూవ్ చేస్తాము. అదే మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అనేది చెబుతుందన్నమాట ఈ లెసన్ అనేది. చూడండి, ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అనేది మనకి ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి మెయిన్లీ. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ టైప్ వచ్చేసి ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అనమాట. ఓకేనా, ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్. నెక్స్ట్ వచ్చేసి రొటేషన్ ఆఫ్ యాక్సిస్. థర్డ్ వన్ వచ్చేసి ట్రాన్స్లేషన్ అండ్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్. అంటే చూడండి, ఇక్కడ మనకు ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇది ఉంది, ఓకే, ఇది మనకు గ్రాఫ్ తెలిసిండేది. ఇది మనకు ఆరిజిన్, ఇది మనకి ఎక్స్ యాక్సిస్ అనుకుందాం, ఇది మనకు వై యాక్సిస్ అనుకుందాం, ఓకేనా. ఇది అనుకున్నాం. మరి ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో ఇది మనకి ఎక్స్ డాష్, ఇది మనకు వై డాష్ అనుకుందాం. అంటే ఏంటి? ఇక్కడ అన్ని మనకు పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. అంటే 1 2 3 4 5 అలా మనకు, లేకుంటే 2 ఇది మనకు యూనిట్స్ బట్టి తీసుకుంటాం కదా, యూనిట్స్ బట్టి తీసుకుంటాము. ఇక్కడ కూడా అంతే అనమాట. ఇక్కడ 1 2 3 4 అనేది ఉంటుంది. ఇక్కడ మనకు నెగిటివ్స్ ఉంటాయి, అందరికీ తెలిసిండేదే. ఇక్కడ కూడా మనకు వై యాక్సిస్కి సంబంధించి నెగిటివ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇలాంటి యాక్సిసే మరి ఇంకొక యాక్సిస్ తీసుకుంటున్నాము అనమాట ఇందులో. ఓకే, ఇలాంటి యాక్సిసే మరి ఇంకొక యాక్సిస్ తీసుకున్నాం. ఇది మనకు ఏమంటాం? ఇది మనకు వచ్చేసి క్యాపిటల్ వై యాక్సిస్, క్యాపిటల్ ఎక్స్ యాక్సిస్, క్యాపిటల్ వై యాక్సిస్ అనమాట. అర్థమవుతుందా మీకు?
ఏమర్థమవుతుంది మీకు? ఇక్కడ ఒక యాక్సిస్ తీసుకున్నాము, యాక్సిస్లో మనకి ఇక్కడ ఒక 2D గ్రాఫ్ తీసుకున్నాం, మనకు అందులో మనకు మరి ఇంకొకటి 2D గ్రాఫ్ అయితే తీసుకుంటాం అనమాట. అప్పుడు మనకి ఇక్కడ కూడా ఒక ఆరిజిన్ పాయింట్ అనుకుందాం, ఇది మనకు H, ఈ విధంగా అనమాట. ఇలా మీరు ఇక్కడన్నా తీసుకోవచ్చు, అదేవిధంగా ఇక్కడన్నా తీసుకోవచ్చు, ఇక్కడన్నా తీసుకోవచ్చు, ఇక్కడన్నా తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఈ 4 క్వాడ్రాంట్లో అర్థమైందా? ఇది 3ది, ఇది 4ది, ఈ క్వాడ్రాంట్స్లో ఎక్కడైనా తీసుకోవచ్చు మీరు. అది మనకేంటి, మనకు ఇలా మనకు గ్రాఫ్ తీసుకుంటాం అనమాట. అర్థమవుతుందా? ఈ విధంగా అయితే తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి మనకు ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏంటి, మనకు ట్రాన్స్లేట్ చేస్తాం అనమాట. అంటే ఏంటి, జరుపుతాం, మూవ్ అయితే చేస్తాం, ఓకేనా, ట్రాన్స్ఫార్మ్ అయితే చేస్తామన్నమాట. అలాంటి దాన్ని మనకి ఇక్కడ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అంటాము. వీటిపైన ప్రాబ్లమ్స్ చూస్తాం అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసి రొటేషన్ ఆఫ్ యాక్సిస్. రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏం లేదు, ఇదే మనకు సేమ్ ఇదే విధంగా ఇది మనకు ఎక్స్ యాక్సిస్ తీసుకుంటున్నాము ఒరిజినల్గా, ఇది మనకు వై యాక్సిస్ అయితే తీసుకుంటున్నాము, ఇది మనకు వై డాష్, ఇది మనకు ఎక్స్ డాష్. ఇప్పుడు మనకి ఏం లేదు, ఈ యాక్సిస్ని మనకి ఇలా రొటేట్ చేస్తామన్నమాట. ఓకే, సేమ్ ఇలాగే ఉండేదాన్ని ఏం చేస్తామంటే ఇలా ఉండేదాన్ని ఇలా తిప్పుతామన్నమాట. ఓకేనా, తిప్పినట్టయితే అప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుతుందన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇది తీటా యాంగిల్తో మనకైతే ఇలా రొటేట్ చేస్తామన్నమాట. ఇదేం లేదు, ఇలా మనకు ఉండేది ఈ ప్లస్ సింబల్లో ఎలాగైతే ఉందో దీన్ని మనకి ఏం చేస్తామంటే ఇలా మనకు రొటేట్ చేస్తామన్నమాట. అప్పుడు ఇలా అవుతుంది. ఓకే, ఇలా అవుతుంది అనమాట. అర్థమవుతుంది కదా మీకు? ఇది వచ్చేసి మనకు అప్పుడు ఎక్స్ యాక్సిస్ అవుతుంది, ఇది మనకు వై యాక్సిస్ అయితే అయిపోతుంది అనమాట. ఆ విధంగా రొటేట్ చేసినప్పుడు ఒకసారి చూస్తాం, అంటే ఇది మనకు క్యాపిటల్ ఎక్స్ అని, ఇది మనకు క్యాపిటల్ వై అని. ఓకేనా, ఆ విధంగా మనకు రొటేట్ చేసినప్పుడు చూస్తాము, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ విధంగా. ఓకేనా, ఈ విధంగా మనకు రొటేట్ చేస్తాం, ఇంకొకసారి రొటేట్ చేయొచ్చు. ఆ విధంగా రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అనమాట. అది మనము ఇక్కడైతే చూస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనకు థర్డ్ది వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ట్రాన్స్లేషన్ అండ్ రొటేషన్ ఇవి రెండు కలిపి ఇక్కడ జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? ఇవి రెండు కలిపి ఇక్కడ జరుగుతుంది. అంటే ఏంటి, మనకు ఇలా మనకు ఇది ఎక్స్ యాక్సిస్, ఇది మనకు వై యాక్సిస్ అనుకున్నప్పుడు ఇది వై డాష్, ఇది ఎక్స్ డాష్. ఓకే, మనకు ఇలా అనుకున్నప్పుడు మనకు యాక్సిస్ని తీసుకుంటాము. ఓకేనా, అందులో మనకు ట్రాన్స్లేషన్ తీసుకుంటాము. అదేవిధంగా దీన్ని మనం ట్రాన్స్లేషన్ ఇలా మనకు జరుపుతాం అనమాట, ఇలా బెండ్ చేస్తాం, తీటా యాంగిల్తో మనకైతే చేంజ్ చేస్తాం అనమాట. అర్థమవుతుందా? ఈ విధంగా ఓకే, దీన్ని చూస్తామన్నమాట అలా. ఓకేనా, ఇక్కడ ఈ విధంగా మనకు షిఫ్ట్ చేసేసి గ్రాఫ్ని అదేవిధంగా ఇలా టర్న్ కూడా చేస్తామన్నమాట. అది అనమాట ఇక్కడ ట్రాన్స్లేషన్ అండ్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్. మీకు ఇచ్చిండేది ఇవి రెండు టాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట 4 మార్క్స్కి. అర్థమవుతుందా? మీరు చూడండి, జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ నేను ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. చూద్దాం ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏంటి అనేది. చూడండి, ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ ఈ టాపిక్ చాలా మటుకు తప్పుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు మటుకు చాలా జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. చాలామంది లెక్చరర్స్ కూడా మిస్టేక్ చేయడం నేను చూశాను, కాబట్టి చెప్తున్నాను. చూడండి, చాలా జాగ్రత్తగా అయితే మీరైతే నేర్చుకోండి. చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనకు ముందుగా మనకు గ్రాఫ్ అయితే తీసుకున్నాను. ఓకేనా, ఓన్లీ మనకి ఇది వచ్చేసి 2 డైమెన్షనల్ ఒకటే. 2 డైమెన్షనల్ అంటే ఏంటి, మనకు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఒక్కటే ఉంటుంది ఇందులో మనకు 2D. అర్థమవుతుందా? 3D గురించి నేను చెప్పట్లేదు. అర్థమవుతుందా మీకు? 3D అంటే ఏంటి, మనకు 3 డైమెన్షన్స్ కదా, 3 డైమెన్షన్స్ మీకు తెలిసి ఉంటుంది. ఎక్స్ వై జెడ్ అనేది మీకు కొంచెం టచ్ అయితే ఉంటుంది. నేను 3D గురించి కాదు చెప్తుండేది, ఎవరైనా కానీ 2D గురించి అయితే చెప్తున్నాను నేను. ఇదైతే చూడండి, ఇక్కడ మనకు ఇది ఎక్స్ యాక్సిస్, ఇది స్మాల్ ఎక్స్. ఓకే, స్మాల్ ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇక్కడ వచ్చేసరికి మనకు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఉందంటే ఇది మనకి ఎక్స్ డాష్ యాక్సిస్, స్మాల్ ఎక్స్ డాష్ యాక్సిస్. ఇది వచ్చేసి మనకు వై డాష్ యాక్సిస్ అయితే అయిపోతుంది. ఇది మనకు గ్రాఫ్ తెలిసిండేదే. ఇక్కడ వచ్చేసి మనకు వాల్యూస్ ఉంటాయి, మనకు అన్నీ తెలిసిండేదే. ఇక్కడ వచ్చి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, ఇక్కడ వచ్చేసి మనకు నెగిటివ్ వాల్యూస్ అయితే ఉంటాయి, ఇక్కడ కూడా మనకు పాజిటివ్ వాల్యూస్ అయితే ఉంటాయి, ఇక్కడ వచ్చేసి మనకు నెగిటివ్ వాల్యూస్ అయితే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిండేదే. ఇప్పుడు ఇది వచ్చేసి ఆరిజిన్. ఇప్పుడు నేను ఏమన్నానంటే, ఇప్పుడు నేను ఇలాంటిది ఇంకొకటి గ్రాఫ్ తీసుకుంటాను అనమాట ఇందులో. ఓకేనా, సో ఇలాంటిది ఇంకొకటి గ్రాఫ్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఇలా ఒకటి తీసుకుంటున్నాను, ఇలాగా. ఓకే, జాగ్రత్త వినాల్సి ఉంటుంది మీరు. అర్థమవుతుందా? వినాలి, చాలా కాన్సన్ట్రేషన్తో వినాలి. ఇక్కడ వచ్చేసరికి మనకు ఇది క్యాపిటల్ ఎక్స్ యాక్సిస్ అని పిలుచుకుంటాను నేను దీన్ని.
సో దీన్ని వచ్చేసి నేను క్యాపిటల్ వై యాక్సిస్ అని పిలుచుకుంటా దీన్ని. సో ఇలాగ వచ్చింది అంటే ఏంటి మనకు ఇక్కడ ఇది యాక్చువల్లీ ఇలా గీయాలి. ఇక్కడ వచ్చేసరికి చూడండి నేను ఏం చేశానంటే ఇది కొంతే నేను ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దీన్ని ఒక్కటే నేను ఇలా జరిపాను ముందరికి. ఓకే, ఇలాంటిదే ఇంకొకటి తీసుకున్నాను అని కూడా చెప్పచ్చు, మీరు జరిపాను అని కూడా చెప్పచ్చు. ఎలాగంటానంటే ఇప్పుడు ఆరిజిన్ ఉంది 0,0 ఉంది, ఆరిజిన్ లాంటి ఇప్పుడు నేను ఇది ఆరిజిన్ని నేను ఇలా జరిపాను అనమాట. సో నాకు ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నాకు H,Kతో పిలుచుకుంటున్నాను, దీన్ని వచ్చేసి O' అని పిలుస్తాను. ఓకే, ఇది కూడా ఆరిజిన్, దీనికి యొక్క ఆరిజిన్ అయితే అయిపోతుంది అని అర్థమైంది. ఇప్పుడు మీకు నేనేం చెప్పాను, ఆరిజిన్ అన్న ఇలా జరిపానన్నా చెప్తాను, లేకపోతే నేను ఇలా న్యూ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నాను అని కూడా చెప్తాను. ఓకే, మీరు ఎలాగైనా పిలుచుకోవచ్చు దీన్ని, న్యూ కోఆర్డినేట్ సిస్టమ్ అన్న చెప్పచ్చు, లేకుంటే షిఫ్టెడ్ ఆరిజిన్ అని కూడా చెప్పచ్చు అనమాట. అంటే నేను ఆరిజిన్ని షిఫ్ట్ చేశాను ఇక్కడ O' అనేదాన్ని. ఇది ఇప్పుడు మనకి H,K అనేది వాల్యూ అయితే ఉంటుందన్నమాట. ఇది ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు XY, ఓకే చూడండి జాగ్రత్తగా వినండి, X యాక్సిస్ Y యాక్సిస్ ఉంది. ఇప్పుడు X యాక్సిస్ Y యాక్సిస్ ఉంది, నేను X యాక్సిస్ Y యాక్సిస్ ఒక పాయింట్ అనేది తీసుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏదో ఒక పాయింట్ తీసుకుందామా. ఓకే, సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, నాకు ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నాను, నేను ఇక్కడ వచ్చేసి P అనుకుంటున్నాను. సో ఇది మనకు X,Y అని చెప్తాను అనమాట. నేను ఇది వచ్చేసి నేను X,Y అని చెప్తాను. అంటే ఏంటి, నేను ఈ పాయింట్ అనేది దేనికి సంబంధించిండేది అంటే ఈ యాక్సిస్కి సంబంధించిండేది, ఈ గ్రాఫ్కి సంబంధించి పాయింట్ తీసుకుంటున్నాను అనమాట. ఓకే, సో ఈ యాక్సిస్ సంబంధించి ఒక పాయింట్ తీసుకున్నప్పుడు అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదే పాయింట్ని నేను ఈ యాక్సిస్లో చూపించాలి అనుకుంటున్నాను. అర్థమవుందా, ఈ యాక్సిస్లో చూపించాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను ఎలా చూపిస్తాననేది మీరు జాగ్రత్తగా వినాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏం లేదు, మీకు క్లారిటీగా చెప్పాలంటే చూడండి, ఇప్పుడు ఇలాగుంది, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను P అనే పాయింట్. ఓకే, సో ఇది మనకు జనరల్గా మామూలుగా ఉండేది, ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్ అనుకున్నాను. ఇప్పుడు నేను ఈ గ్రాఫ్లో నేను పాయింట్ అనే ఒక పాయింట్ తీసుకున్నాను, X,Y అనే పాయింట్ తీసుకున్నాను. అంటే ఏదో 2,3 కానీ 4,2 ఏదో పాయింట్ తీసుకున్నారు సరే. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ ఆరిజిన్ని షిఫ్ట్ చేశాను, అంటే ఎక్కడికో చేంజ్ చేశాను. సో ఇక్కడికి చేంజ్ చేశాను అనుకుందాం. ఓకేనా, అప్పుడు నాకు ఆరిజిన్ షిఫ్ట్ చేస్తే నాకు ఏదో ఒక పాయింట్ వచ్చింది, ఒక సంథింగ్ 5,6 అని చోట నేను ఆరిజిన్ అనేది జరిపాను. ఇలాంటిది ఇంకొకటి సిస్టమ్ తీసుకున్నాను. అలాంటప్పుడు నాకు P అనే పాయింట్ నాకు ఈ యాక్సిస్కి చూసుకున్నట్టయితే అప్పుడు ఎక్కడ వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్నగా మిగిలిపోతుంది అనమాట. అంటే ఏం లేదు, ఇప్పుడు ఆరిజిన్ ఇలా నేను కోఆర్డినేట్ ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ ఒకటి తీసుకొని నేను ఇక్కడ పాయింట్ అనుకున్నట్టయితే అందులో నాకు ఆరిజిన్ పాయింట్ ఒక చోట నేను షిఫ్ట్ చేసినట్టయితే అప్పుడు నాకు ఈ పాయింట్ సరి సమానంగా దీనికి ఎలాగైతే ఉందో సో మనకి ఈ కోఆర్డినేట్ సిస్టమ్ కూడా అలా మనం కనుక్కోవాల్సిన పాయింట్ ఈక్వల్గా ఉండాలన్నమాట. అదే ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. దాన్ని ఇక్కడ మనకు ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అని చెబుతారు. అర్థమైందా? అది ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇప్పుడు ఈ P ఆఫ్ X,Y అనేది ఇప్పుడు Y యాక్సిస్ X యాక్సిస్కి ఒక పాయింట్గా తీసుకున్నాను. సో నేను ఇలా గీసుకుంటాను, మీకు తెలిసిండేదే ఇది. ఓకే, సో ఇలా గీసుకున్నప్పుడు అప్పుడు నాకు ఏమొస్తుంది, అప్పుడు నాకు దాని అర్థం ఏంటి, నేను ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంతైతే ఉందో, ఓకే సో ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ చెప్తున్నాం కదా, డిస్టెన్స్ అనేసి P నుంచి ఇక్కడ X యాక్సిస్కి ఇక్కడ డిస్టెన్స్ చూసుకున్నట్టయితే ఏం డిస్టెన్స్, ఈ డిస్టెన్సా అంటే ఏంటి, నేను mod y అన్న y. ఓకేనా, సో ఈ విధంగా అనమాట. ఓకేనా, y. ఓకే, నేను చెప్తాను కదా డిస్టెన్స్ ఎప్పుడైనా కానీ నెగిటివ్లో తీసుకోకూడదు, అందుకే మనకు mod y వచ్చిందని కూడా చెప్పాను ఇంతకుముందు వీడియోలో లోకస్లో. కాబట్టి ఇక్కడ y, సో ఈ డిస్టెన్స్ అనమాట అది. సో మనకు ఈ డిస్టెన్స్ కావాలంటే ఈ డిస్టెన్స్ అని అర్థం అనమాట, x. ఓకే, ఇది ఇంతకుముందు వీడియోలోనే చూసాం. ఇలా మనకు వచ్చేసిన తర్వాత అంటే ఇక్కడ మీకు నీట్గా డ్రా చేస్తున్నా, ఇది వచ్చేసి మనకు x డిస్టెన్స్ అనమాట, ఇది వచ్చేసి మనకు y డిస్టెన్స్ అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఇప్పుడు నేను ఇది ఉంది మనకి, ఇప్పుడు ఆరిజిన్ అనేది షిఫ్ట్ చేశాను అంటే ఇక్కడికైతే వచ్చింది ఇప్పుడు ఆరిజిన్ అనేది. అప్పుడు పాయింట్ అనేది కూడా ఏమవుతుందంటే ఈ కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారంగా పాయింట్ అనేది షిఫ్ట్ అవుతుంది అనమాట.
సేమ్ ఇక్కడ ఈ కోఆర్డినేట్ సిస్టమ్ సంబంధించి పి ఎలాగ ఉంటుందో సేమ్ ఈక్వల్ డిస్టెన్స్తో ఎక్కడైతే మీరు పాయింట్ వచ్చి ఉంటుందో అదే సిస్టంలో అలాగే మాదిరి మనకు ఆరిజిన్ కూడా షిఫ్ట్ చేసినప్పుడు అంటే మనకు న్యూ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఆ పాయింట్ను కూడా మనకి ఎలాగైతే ఉంటుందో ఆ పాయింట్ కూడా షిఫ్ట్ అవుతుంది. ఈక్వల్గా ఈ కోఆర్డినేట్ సిస్టమ్ అయితే ఎలాగ వస్తుందో ఈ కోఆర్డినేట్ సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా మీకు? అలాగైతే నేను ఇక్కడ పీ డాష్ అనేది పాయింట్ తీసుకుంటున్నాను అనమాట. పీ డాష్ అనేది పాయింట్ తీసుకుంటున్నాను. ఓకే, పీ డాష్ అనేది పాయింట్ తీసుకుంటున్నాను. ఇది కూడా నేను ఎక్స్ కామా వైగానే తీసుకుంటాను అనమాట. ఓకే, చూడండి ఇక్కడ మీరు జాగ్రత్త వినాల్సి ఉంటుంది. ఇప్పుడు పి అనే పాయింట్ ఈ కోఆర్డినేట్ సిస్టమ్ది, ఇక్కడ పీ డాష్ అనే పాయింట్ ఈ కోఆర్డినేషన్ సిస్టమ్ది అనమాట. ఓకేనా, ఇది ఒక దీనికి ఒక 2D ఇది ఒక 2D ఓకే, ఇలాగుంది. ఇలాగున్నప్పుడు ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఈ పాయింట్ కావాలన్నమాట. ఈ పాయింట్ ఏంటి అనేది కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పాయింట్ ఏంటి అనేది ఎలా చెప్తామంటే ఇప్పుడు చూడండి, ఇలా మీరు లైన్ గీయండి. ఓకే, ఇక్కడ కూడా లైన్ గీయండి పాయింట్కి. ఈ విధంగా మనకి ఈ పాయింట్ కావాలి కాబట్టి ఏంటి అనేది కనుక్కుంటున్నాం కాబట్టి ఇది కూడా ఇలాగా ఈ విధంగా ఓకే, ఈ విధంగా గీసాం. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఈ ఎక్స్వైకి ఈ ఎక్స్వై యాక్సిస్కి ఇది అనేది పాయింట్ ఉంది. యాక్చువల్గా ఇది ఏంటి, ఇది మనకు ఇది వచ్చేసి మనకి ఏం పిలుద్దామంటే ఇది మనకు ఒరిజినల్ యాక్సిస్ అని పిలుద్దాం. ఒరిజినల్ సిస్టమ్ అన్న ఒరిజినల్ యాక్సిస్ అన్న అంతా ఒకటే. ఇది ఒరిజినల్ సిస్టమ్, ఇది వచ్చేసి న్యూ సిస్టమ్. ఇది ఓకేనా, న్యూ సిస్టమ్. ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈ పి అనే పాయింట్ ఒరిజినల్ సిస్టమ్ది, ఈ పీ డాష్ అనే పాయింట్ న్యూ సిస్టమ్ది. ఓకే, పీ డాష్ అనే పాయింట్ న్యూ సిస్టమ్ది. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే ఈ న్యూ సిస్టంలో కూడా ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఓకే, ఈ న్యూ సిస్టంలో ఏమున్నట్టు 2 పాయింట్స్ ఉన్నట్ట. సో కాబట్టి ఇది ఒక ఫస్ట్ పాయింట్ నేను క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అని పిలుచుకుంటున్నాను. మీకు అర్థమవుతుందా? నేను క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అయితే పిలుచుకుంటున్నాను అనమాట ఈ పాయింట్ని. ఇది వచ్చేసి నాకు ఒరిజినల్ పాయింట్. ఓకే, సో ఇది నేను ఏమని పిలుచుకుంటున్నాను, ఇది నేను క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అనేది పిలుచుకుంటున్నాను. అలాగైతే నాకు ఇది పీ డాష్ అనే పాయింట్ ఈ సిస్టమ్కి కనుక్కోవాల్సిన ఇది పాయింట్ మనకు కనుక్కోవాల్సిన పాయింట్ అనమాట. న్యూ సిస్టమ్ యొక్క పాయింట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఈ పాయింట్ కావాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ అని తీసుకున్నామంటే ఏంటి దానికి అర్థము, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అని. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ డిస్టెన్స్ అని అర్థం. అంటే ఏంటి మనకు చూసుకున్నట్టయితే ఇది ఇలా తీసుకోకూడదు. ఎలా తీసుకోవాలి, సేమ్ దీనికి ఎలా తీసుకున్నామో అలా తీసుకోవాలి. నేను కన్ఫ్యూజ్ చేసినా మీరు కన్ఫ్యూజ్ పడకూడదు. ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకేనా, ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కావాలంటే ఇది మనకి ఎక్స్ అయిపోతుంది. ఓకేనా, అంటే మనకు ఇది అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు డిస్టెన్స్ కావాలి అంటే మనకి ఏమైపోద్ది, మనకు క్యాపిటల్ వై అయితే అయిపోతుంది. ఇక్కడ వై క్యాపిటల్ వై యాక్సిస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా వై అనేది అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పాయింట్ ఇది ఓకే, క్లారిటీ ఉంది. సేమ్ ఇంతకుముందు మన ఒరిజినల్ సిస్టమ్కి ఇక్కడ పి అనే పాయింట్ ఎలాగైతే ఇది ఎలా రాసామో ఇక్కడ ఇలా కూడా నేను ఇక్కడ నాకు న్యూ సిస్టంలో పి అనే పాయింట్ నాకు ఒకటి టచ్ అవుతుంది కాబట్టి నాకు ఎక్స్ కమ్ వై అనుకోని నేను ఈ న్యూ సిస్టమ్ ప్రకారంగా దానికి నేను ఈ విధంగా అయితే తీసుకున్నాను. ఇది సింపుల్గానే ఉంది. మనకు కావాల్సిన పాయింట్ ఇక్కడ ఉంటుందన్నమాట యాక్చువల్గా. ఓకేనా, ఇవి రెండు ఒకటే కాదు, చాలా మటుకు ఒకటే అని చెప్తా అంటారు. ఎవరైతే ఒకటి అన్నారో ఆ కాన్సెప్ట్ అంటే తప్పు అని అర్థం అనమాట. సో చూడండి, ఇక్కడ మనకు పీ డాష్ అనేది ఎక్స్ వై అనమాట. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ పాయింట్ కావాలి అన్నప్పుడు మనకు ఎలాగ అప్రోచ్ అవుతున్నాము అనేది చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, క్యాపిటల్ ఎక్స్ ప్లస్ అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్ ప్లస్ ఇక్కడ హెచ్ అనేది ఉంది చూడండి. ఇక్కడ హెచ్ అంటే డిస్టెన్స్ అని అర్థం అనమాట. అంటే ఏంటి, మనకు ఆరిజిన్ నుంచి ఇక్కడ మనకు షిఫ్ట్ చేసాం అంటే 0,0 నుంచి ఇంత షిఫ్ట్ చేసాం. అది మనకు హెచ్ అంటే ఇక్కడ మనకు ఎక్స్కి సంబంధించిండేది హెచ్ అనమాట. కే అంటే మనకు వైస్కి సంబంధించిండేది కే అనమాట కదా. అలాగైనప్పుడు మనకు ఇక్కడ ఆరిజిన్ని షిఫ్ట్ చేసాం హెచ్ కే దగ్గర. కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఈ న్యూ సిస్టమ్ చూసుకున్నట్టయితే ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇలా చూసుకున్నట్టయితే ఎక్స్ డిస్టెన్స్ ఉంది. సో కాబట్టి మనకు ఎక్స్ డిస్టెన్స్ ఓకేనా. సో అదేవిధంగా మనకు కనుక్కోవాల్సిన పాయింట్ ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఉందన్నమాట.
ఓకేనా. మనం కనుక్కోవాల్సిన పాయింట్ ఎక్కడో ఉంటుంది, మనకు అది తెలియదు, మనకి యాక్చువల్లీ ఇక్కడ ఉంది అనుకుందాం. సో కాబట్టి మనకి ఈ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ అదేవిధంగా హెచ్, ఇక్కడ హెచ్ చూడండి, హెచ్ని యాడ్ చేసినట్టయితే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్కి అయితే ఈక్వల్ అవుతుంది అనమాట. ఈ ఎక్స్కి అయితే ఈక్వల్ అయితే అయిపోతుంది ఈ విధంగా అనమాట. అంటే ఏంటి మనకు ఈ పాయింట్ అంటే ఏంటి, మనకు ఇక్కడ ఒరిజినల్ సిస్టంలో ఉన్న పాయింట్ పీకి ఒకవేళ మనం ఆరిజిన్ అనేది షిఫ్ట్ చేసినప్పుడు హెచ్ కామా కే దగ్గర ఏదో ఒక పాయింట్ దగ్గర ఓకేనా షిఫ్ట్ చేసినప్పుడు అప్పుడు మనకు అదే పాయింట్ యొక్క మనకు ఒరిజినల్ సిస్టంలో ఎలాగైతే ఉందో న్యూ సిస్టంలో కూడా అలాగే రావాలంటే ఫార్ములా ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎక్స్ ప్లస్ హెచ్ అనమాట ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈ పాయింట్ అప్పుడు మనకు న్యూ సిస్టంలో ఉన్న మనకు రావాల్సిన పాయింట్ అయితే వచ్చేస్తుంది అని అర్థం అనమాట. అదేవిధంగా వైకి కూడా అలాగే చేద్దాం. చూడండి వైకి ఎలా చేద్దాము, వైకి ఎలా చూసుకోవాలంటే ఇలా చూసుకోవాలి ఓకేనా. సో ఇలా చూసుకున్నారంటే ఏంటి, మనకు ఇలా చూసుకున్నారంటే వై, ఇలా చూసుకున్నారంటే ఎక్స్ అని అర్థం అనమాట. సో మనకి ఇలా చూసాం ఎక్స్ కదా, ఇప్పుడు వై చూద్దాం. వై అంటే ఇలా చూడాలన్నమాట, వర్టికల్గా చూడాలి. హారిజంటల్గా చూస్తే ఎక్స్, వర్టికల్గా చూస్తే వై. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఇక్కడ కూడా మనకు హారిజంటల్గా చూస్తే ఎక్స్, వర్టికల్గా చూస్తే వై అనమాట. సో కాబట్టి వై చూద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత మనకు డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే వై. ఓకే, సో క్యాపిటల్ వై ప్లస్ అదేవిధంగా కే అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కేను, మరి ఇదే విధంగా ఆ పాయింట్కి కదా, ఆ పాయింట్కి అంటే మనకు చూసుకున్నట్టయితే ఇక్కడి నుంచి ఏంటి మనకు కే అంటే ఇక్కడి నుంచి ఇక్కడికని అర్థం అనమాట. ఇలా చూసుకోవాలి, కే కాబట్టి ఇలాగ వస్తుంది కే అనేది ఓకేనా. ఎక్స్ అనేది ఇలాగ వస్తుంది ఓకేనా, ఆ పాయింట్కి అప్రోచ్ ఈ విధంగా వస్తుంది అనమాట కే అనమాట. అంటే ఏంటి మనకు స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే అనేది వస్తుంది. ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. అంటే ఏంటి మనకు పీ డాష్ కావాలి అంటే పీ డాష్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు దానికి అర్థము మనకు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏంటి మనకు ఈ డిస్టెన్స్ ప్లస్ హెచ్ అంటే ఇది వస్తుంది. మరి ఏంటి మనకు ఈ డిస్టెన్స్ ప్లస్ కే అనమాట వేసినట్టయితే ఇది వచ్చేస్తుంది అది అనమాట ఓకేనా. డిస్టెన్స్ ప్లస్ కే ఇది అనమాట. ఇది మనకు ఏంటంటే పీ డాష్ అనేది మనకు ఏంటి మనకు ఈ న్యూ సిస్టమ్ యొక్క అర్థమవుతుందా మీకు అర్థమవుతుంది కదా. ఈ న్యూ సిస్టమ్ యొక్క పాయింట్ సేమ్ మనకు ఒరిజినల్ సిస్టంలో పాయింట్ పి అయితే ఎలా తీసుకున్నామో అదే డిస్టెన్స్తో మనకు ఇలా మనకు ఆరిజిన్ షిఫ్ట్ చేసినప్పుడు మనకు ఆ పాయింట్ ఇక్కడ వస్తుంది అని అర్థం అనమాట. ఇది టోటల్గా ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అంటారు అనమాట. దీన్నే మనకు ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అంటారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చూడండి ఇక్కడ మనకు ఈ విధంగా ఓకేనా. సో ఇక్కడ మనకు ఇది ఓ అనేది ఒరిజినల్ ఆరిజిన్ అనమాట ఇది ఓకేనా. ఆరిజిన్ ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్టెడ్ చేశాను. సో కాబట్టి ఓ డాష్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా కే అంటే ఏంటి మనకి ఇది షిఫ్టెడ్ ఆరిజిన్ అనమాట. షిఫ్టెడ్ ఆరిజిన్ అనేది అయిపోతుంది ఓకే. ఓ డాష్ అని షిఫ్టెడ్ ఆరిజిన్. ఇప్పుడు పి అనేది పి ఆఫ్ ఎక్స్ కామా వై, పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై అన్నంతా ఒకటే. పి ఆఫ్ ఎక్స్ కామా అంటే ఇది మనకు ఒరిజినల్ పాయింట్ అనమాట, ఒరిజినల్ పాయింట్ ఓకే. సో ఇక్కడ మనకు వచ్చేసి పీ డాష్ అనేది అంటే ఇక్కడ ఏమవుతుందంటే పీ డాష్ అనేది ఏమవుతుంది ఎక్స్ కామా వై. సో పీ డాష్ అనేది కూడా మనకు ఎక్స్ కామా వై కానీ తీసుకుంటున్నాను అది వచ్చేసి నాకు ఏమవుతుంది న్యూ సిస్టమ్ యొక్క ఓకేనా, న్యూ సిస్టమ్ యొక్క పాయింట్ అనమాట ఓకే. న్యూ సిస్టమ్ యొక్క పాయింట్ పీ డాష్ ఎక్స్ కామా వై అనేది. ఇక్కడ మళ్ళీ పీ ఆఫ్ ఎక్స్ కామా వై అనేది చెప్పండి నాకు. పీ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై అంటే ఏంటి మనకు అది న్యూ సిస్టమ్ యొక్క పాయింట్ అనమాట ఓకేనా. అంటే ఇది ఏంటంటే న్యూ సిస్టమ్ యొక్క మనకు ఒరిజినల్ పాయింట్ అయితే అయిపోతుంది. అంటే ఏంటి అంటే ఏం లేదు, ఇక్కడ మనకు న్యూ సిస్టంలో ఒక ఫస్ట్ పాయింట్ అనేది ఓకేనా. ఒరిజినల్ సిస్టమ్ యొక్క మనకు తీసుకున్నట్టయితే న్యూ సిస్టంలో అది ఒక పాయింట్ అనమాట. ఆ విధంగా పిలుస్తాం. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైతో అయితే పిలుచుకుంటాం అనమాట. అర్థమవుతుందా? ఈ విధంగా పిలుచుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి పీ డాష్ ఎక్స్ కామా వై అనమాట. ఈ పీ డాష్ ఎక్స్ కామా వై ఎందుకు తీసుకున్నాము అంటే మీరు ఎప్పుడైనా సరే గ్రాఫ్ తీసుకున్నప్పుడు ఓకేనా. సో ఇప్పుడు మనకు పీ ఆఫ్ ఎక్స్ కామా వై అనేది ఏంటిది ఈ ఒరిజినల్ సిస్టమ్ యొక్క పాయింట్ అని చెప్పాను. ఈ పీ డాష్ అనేది ఇక్కడ మనకు న్యూ సిస్టమ్ యొక్క
పాయింట్ మనకి న్యూ సిస్టమ్ యొక్క పాయింట్కి సంబంధించి వస్తుంది, ప్లస్ అదేవిధంగా మనకు ఒరిజినల్ సిస్టమ్కి సంబంధించి కూడా వస్తుందన్నమాట. ఓకేనా, అందుకని ఎప్పుడైనా కానీ స్మాల్ ఎక్స్ స్మాల్ వైగానే తీసుకుంటున్నారనమాట. ఇక్కడ ఎవరైనా సరే ఇలాగానే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అన్నప్పుడు అది న్యూ సిస్టమ్ యొక్క ఒరిజినల్ పాయింట్కి తీసుకుంటాం అనమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మీకు అర్థమవుతుందా, ఈ విధంగా తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఇది కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామా. ఇప్పుడు ఇలాగ ఉంది. ఓకే, సో ఇలాగుంది, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది స్మాల్ ఎక్స్ యాక్సిస్, ఇది స్మాల్ వై యాక్సిస్ అనుకుందాం, ఇది ఒరిజినల్ సిస్టమ్ అనుకుందాం. సో ఇక్కడ ఒక సర్కిల్ ఉంది నాకు. ఓకేనా, ఈ సర్కిల్ ఉంది, ఇది ఆరిజిన్ అనమాట. సో ఆరిజిన్ 0,0. సో ఆరిజిన్ వచ్చేసి నేను ఏం చెప్పానంటే, ఇప్పుడు ఆరిజిన్ షిఫ్ట్ చేశాను అంటే O'. ఎక్కడ షిఫ్ట్ చేశానంటే నేను ఇక్కడ 3,2 దగ్గర షిఫ్ట్ చేశాను అనుకుందాం. అంటే ఏంటి, మనకు 3 యూనిట్స్, ఇక్కడ నుంచి 3, ఇక్కడ నుంచి 2. ఓకేనా, 2 అంటే ఏంటి, 3,2 ఇక్కడ వస్తుంది. సో ఆరిజిన్ అది ఇక్కడ షిఫ్ట్ చేశాను. ఇక్కడ షిఫ్ట్ చేసినప్పుడు అప్పుడు నాకు సర్కిల్ ఈక్వేషన్ ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ అనమాట. అర్థమైందా, అది అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ సర్కిల్ యొక్కటి పి అనుకున్నప్పుడు ఇక్కడ P' అనేది నాకు ఏమవుతుందంటే, నాకు న్యూ సిస్టమ్. ఓకేనా, ఇక్కడ మనకు ఇలా గీసుకోవాలి, న్యూ సిస్టమ్ యొక్క సర్కిల్ అయితే అయిపోతుంది అనమాట. ఆ విధంగా మనకు పాయింట్ ఎలాగైతే తీసుకున్నామో ఇక్కడ సర్కిల్కి కూడా అలాగే తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఇది అర్థమైందా మీకు? అంటే ఏం లేదు, ఈక్వల్గా షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఎలాగైతే సర్కిల్ ఈక్వేషన్ వస్తుందో ఇక్కడ కూడా షిఫ్టెడ్ ఆరిజిన్ దగ్గర కూడా అలాగే వస్తుందన్నమాట సర్కిల్ ఈక్వేషన్ అనేది, అది. ఓకేనా, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనకి ఈ విధంగా ఉంది, మనకు ఆరిజిన్కి టచ్ అయ్యి ఈ విధంగా సర్కిల్ ఈక్వేషన్ ఉంది అనుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు ఆరిజిన్ టచ్ అయ్యి నాకు ఈ విధంగా సర్కిల్ ఈక్వేషన్ ఉంది అనుకుందాం. సో ఇదే ఆరిజిన్ నేను షిఫ్టెడ్ చేశాను. ఓకే, అది మీరు ఏ సైడ్ అన్నా షిఫ్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ క్వాడ్రాంట్లో అన్నా, సెకండ్ క్వాడ్రాంట్లో అన్నా, థర్డ్ క్వాడ్రాంట్లో అన్నా, ఫోర్త్ క్వాడ్రాంట్లో అన్నా ఎక్కడైనా షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు 4,2 దగ్గర షిఫ్ట్ చేశాను. ఓకేనా, ఆరిజిన్ అనేది జరిపాను నేను. అప్పుడు ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఓకేనా, ఇక్కడికి వచ్చింది అంటే ఏంటి, ఆరిజిన్ ఒకటే వచ్చింది. అప్పుడు ఆరిజిన్ వచ్చిందంటే ఈ విధంగా వస్తుంది సర్కిల్ అనేది. ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఏంటి? ఓకేనా, ఇది ఇక్కడ P యొక్క సర్కిల్ ఈక్వేషన్ అనుకుంటే ఇక్కడ P' అనేది నాకు సర్కిల్ ఈక్వేషన్. ఇక్కడ నేను x,y అయితే ఎలాగైతే అనుకుంటానో ఇక్కడ కూడా x,y అనే అనుకుంటాను అనమాట. అర్థమవుతుందా? ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. అది న్యూ సిస్టమ్కి ఎలా తీసుకుంటారు, న్యూ సిస్టమ్కి ఇలా మీరు గీసుకున్నప్పుడు ఈ సర్కిల్ వచ్చేసి ఎలాగవుతుందంటే, ఇది మనకు న్యూ సిస్టమ్కి తీసుకున్నప్పుడు ఇప్పుడు P ఆఫ్ క్యాపిటల్ X, క్యాపిటల్ వైగా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, ఆ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. టాపిక్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది. ఓకేనా, ఈ విధంగా మీకు ఓన్లీ మనకు ఈ ఈక్వేషన్ ఇలా ఆరిజిన్ షిఫ్టెడ్ అయినప్పుడు ఈక్వేషన్ ఇలా ఈ ఈక్వేషన్ వస్తుంది. మనకి ఈ ఈక్వేషన్ ఇస్తాడు. ఓకేనా, మనకు క్వశ్చన్లో ఈ ఈక్వేషన్ ఇస్తాడు, ఆరిజిన్ ఇస్తాడు, అదే షిఫ్టెడ్ ఆరిజిన్ ఇస్తాడు. అలాగైతే ఈ ఈక్వేషన్ ఏంటి అంటాడు అనమాట. ఇది దీన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. సేమ్ ఈక్వల్గానే ఉంటుందన్నమాట. ఇలా ఇక్కడ సర్కిల్ ఎలాగైతే వచ్చింటో ఇక్కడ కూడా అలాగే సర్కిల్ వచ్చి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆరిజిన్ ఒకటి షిఫ్ట్ చేసి ఉంటాడు కాబట్టి. ఇక్కడ కూడా అంతే, పాయింట్ ఎలాగైతే మీరు న్యూ ఒరిజినల్ సిస్టంలో అనుకున్నారు, న్యూ సిస్టమ్కి కూడా సంబంధించి అలాగే మనకి ఇక్కడ ఎలాగైతే ఒరిజినల్ సిస్టమ్కి పాయింట్ ఇక్కడ వచ్చిందో మనకు న్యూ సిస్టమ్ కూడా పాయింట్ అలాగే వస్తుందన్నమాట. ఓకేనా, సో ఆ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇదంతా మనకు థియరీ పార్ట్గా వచ్చేస్తుంది.